హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 7. భవానీ, ఏం మాటలవి? ఎందుకు తనని నిందిస్తున్నావు అని కోపంగా అడిగారు ప్రతాప్ గారు. అన్నయ్య, ఇది ఏం చేసిందో తెలుసా అంటూ కోపంగా శివానీని జుట్టుపట్టి లాగి కింద పడేసింది. అమ్మా అంటూ బన్నీ శివానీని లేపి ఏడుస్తుంటే శివాని వాడిని హక్ చేసుకుని భవానీని కోపంగా చూస్తూ, నేనేం చేశానని ఇలా నాపై నోరు జారడమే కాక నాపై చేయి చేసుకుంటున్నారు అని అడిగింది శివాని. ఏం చేసావో చెప్తా ఆగవే అంటున్న భవానీని కోపంగా తిట్టబోయిన ప్రతాప్ గారిని ఆపుతూ, అన్నయ్య, నువ్వు ముందు నేను చెప్పేది విని ఆ తర్వాత ఏమైనా అనాలనుకుంటే అందువు అని చెప్పి శివానీని రెక్కపట్టి లేపి ముందుకు తోస్తూ, నువ్వు దీన్ని చూసి ఇంత మంచి అంత మంచి అంటూ పొగిడి నెత్తినెక్కించుకున్నావు కదా, కానీ ఇది దాని బుద్ధి చూపించిందన్నయ్య. ఈ ఇంట్లో దొంగతనం చేసింది అని భవానీ చెప్పగానే శివాని షాక్ అవుతూ గట్టిగా, అబద్ధం! ఏంటి, నేను దొంగతనం చేశానా అని అరిచి భయంగా ప్రతాప్ని చూస్తూ, సార్, నాకేమీ తెలియదు, నేనే దొంగతనము చేయలేదు, ఈవిడ నా మీద అనవసరంగా నిందలు వేస్తుంది అని బాధగా చెప్పింది శివాని. ఆపవే నంగనాచి, దొరికేదాకా అందరూ దొరలే, దొరికాక కానీ దొంగలని తెలియదు, నీ బ్యాగ్ తీయవే అంటూ విసురుగా శివాని భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ లాక్కుని దాని జిప్ తీసి నేల మీద కుమ్మరించింది భవానీ. అందులో నుండి ఓ నెక్లెస్ బయటపడడంతో శివాని బిగుసుకుపోయింది. ఇదిగో అన్నయ్య నా నెక్లెస్, ఇది తీయడం మన బబ్లు చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే దీని బుద్ధి మనకు తెలిసేది కాదు అంది భవానీ కోపంగా శివానీని ఉరిమి చూస్తూ. శివాని బబ్లు వైపు చూడగా వాడు తలదించేశాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. స్నేహ సురేఖలకి శివాని అలాంటిది కాదని అనిపిస్తున్నా సురేఖ భవానీ నోటికి భయపడి కామ్గా ఉండాల్సిన పరిస్థితి. స్నేహ తండ్రి కాపాడుతాడని నమ్మకంతో చూస్తుంది. ఇదంతా కావాలనే చేస్తుందని అర్థమైన శివాని కళ్ళు తుడుచుకుని, చూడండి, నేను ఈ నెక్లెస్ తీయలేదు, మీకు ఇంతే చెప్పగలను అన్నది స్థిరంగా. ఆపు భవానీ, ఆ అమ్మాయి అలాంటిది కాదు, తను అలాంటి మనిషి కాదు అన్నారు ప్రతాప్ గారు. నో, ఇది పక్కా దొంగ అంటూ సూటిగా శివానీని కోపంగా చూస్తూ మెట్ల మీద నుండి బేస్ వాయిస్తో చెప్పాడు రుద్ర. అతడిని అక్కడ చూడగానే శివాని భయంతో వణికిపోయింది. బన్నీ రుద్ర అలా తన తల్లిని అనడంతో అప్పటిదాకా అతడంటే ఉన్న ఇష్టం ప్లేస్లో కోపం వచ్చి చేరింది. మా అమ్మని ఏమైనా అంటే నేను అందరినీ కొడతాను, తను దొంగ కాదు, మంచిది అన్నాడు బన్నీ కోపంగా అందరినీ చూస్తూ. వాడిని చూసి, రే, నువ్వు పిల్లాడివి, నీకు తెలియదు, నోరు మూసుకో అన్నాడు రుద్ర కోపంగా. బన్నీ శివాని కొడుకని తెలియగానే వాడి మీద ఇష్టాన్ని లోపలే అణిచేసుకున్నాడు రుద్ర కూడా. శివాని బన్నీని దగ్గరకు లాక్కుని, నువ్వు సైలెంట్గా ఉండు నాన్న అంది శివాని. రుద్రకి శివాని అక్కడే ఉందని తెలియదు. ఫ్రెష్ అయి రూమ్లో ఉన్న రుద్రకి గట్టిగా భవానీ మాటలు వినిపించినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇందాక శివాని కింద పడ్డప్పుడు బన్నీ అమ్మ అని అరవడం విని వాడికి ఏదో అయిందని గబగబా బయటకు వచ్చిన అతనికి కింద ఫస్ట్ శివాని వాయిస్ వినపడి తనేనా కాదా అని డౌట్ వచ్చింది. తీరా తనని అక్కడ చూడగానే ఆశ్చర్యపోయాడు. భవానీ మాటలు విన్నాక ఇక్కడ కూడా శివాని దొంగతనం చేసిందని అపార్థం చేసుకున్న రుద్రకి నేను దొంగతనం చేయలేదని ఆమె వాదిస్తుంటే ఇంకా కోపం వచ్చింది. వదిలితే ఇప్పుడు కూడా ఏదోలాగా ఎస్కేప్ అవుతుందని వెంటనే ఎంటర్ అయ్యాడు రుద్ర. ఏంటి రుద్ర నువ్వు చెప్పేది, తను దొంగనా అని ఆశ్చర్యంగా అడిగాడు వాసు. అప్పటిదాకా చౌద్యం చూస్తున్నట్టు సైలెంట్గా ఉన్న అతను. వాసుకి కోపంగా ఓ చూపు విసిరి, ఇది మొన్న షాపింగ్ మాల్లో నా పర్స్ కూడా కొట్టేసింది,
అన్నాడు రుద్ర కోపంగా శివానీనే చూస్తూ. వాట్? నేను మీ పర్స్ కొట్టేశానా అని శివాని షాక్ అవుతూ, లేదు, ఇతను కావాలనే అబద్ధం చెప్తున్నాడు. నేను తన పర్స్ తీయలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. కష్టపడి బ్రతకడమే వచ్చు కానీ మరొకరి సొమ్ముకి ఆశపడే రకం కాదు నేను. ఉంటే తింటాము, లేదా పస్తులున్నామే కానీ ఏ రోజు పరాయి సొమ్మును ఆశించలేదు అన్నది శివాని కోపంగా రుద్రని చూస్తూ. రుద్ర కూడా వాయిస్ పెంచి కోపంగా, ఏయ్ ఆపవే నీ నాటకాలు. రెడ్ హ్యాండెడ్గా దొరికాక కూడా ఏంటే ఇంకా బుకాయించాలని చూస్తున్నావు? పైగా దబాయిస్తున్నావు. పోలీసులకు ఫోన్ చేయండి డాడ్, వాళ్ళే తెలుస్తారు ఈవిడ కథ ఏంటో అనగానే శివాని భయంతో వణికిపోయింది. వద్దొద్దు, ప్లీజ్ అంత పని చేయకండి. నా బిడ్డకి నేను తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అనాథ అయిపోతాడు. నిజంగా చెప్తున్నా, నేను ఏ దొంగతనం చేయలేదు. ఒకవేళ నేనే చేశానని మీరు అనుకుంటే ఏ శిక్ష అయినా ఇక్కడే వేయండి, కానీ పోలీసులకు పట్టించకండి అని ఏడుస్తూ దండం పెట్టి వేడుకుంది శివాని. రుద్ర తనని అలాగే కోపంగా చూస్తుంటే ప్రతాప్ గారు శివాని బాధని చూసి అల్లాడిపోతూ, వద్దు రుద్ర, తనని బాధ పెట్టకు. ఈ నెక్లెస్ ఎలా ఆమె బ్యాగ్లోకి వచ్చింది తర్వాత చూద్దాము. ఇప్పుడు తనని ఏమీ అనకండి. నాకు బాగా తెలుసు శివాని అలాంటి మనిషి కాదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అనుభవంతో చెప్తున్నా, శివాని నిర్దోషి అని నమ్మకంగా చెప్పారు ప్రతాప్ గారు. ఏంటి మీకు తనపై అంత నమ్మకం? మీరే చూశారు కదా తన హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ ఉండడం. డైరెక్ట్గా దొరికిన తర్వాత కూడా వెనకేసుకొస్తున్నారేంటి అన్నాడు రుద్ర అసహనంగా. చెప్తున్నా కదా తను అమాయకురాలని, వదిలే అని ప్రతాప్ గారు కోపంగా చెప్పడంతో, ఓకే, పోలీసులకు అప్పగించకపోయినా తనని ఇలా వదిలే ఉద్దేశం నాకు లేదు. తను చేసిన తప్పుకు శిక్ష నేను వేస్తాను అన్నాడు రుద్ర కన్నింగా. అతడు తనపై ఎందుకు అంత కక్ష చూపిస్తున్నాడో శివానికి అర్థం కాక, ఓకే, నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. నా కొడుకుని మాత్రం నాకు దూరం చేయకండి అని స్థిరంగా చెప్పింది శివాని యాటిట్యూడ్ లుక్తో. ఓ అవునా, అది చూస్తాను అంటూ గోడకి తగిలించి ఉంచిన కొరడా తీసి గలిపించాడు రుద్ర. అది చూసి స్నేహభయం ఇక ఆగలేదు. అన్నయ్య ప్లీజ్, టీచర్ గారు అలాంటి మనిషి కాదు, తనని కొట్టొద్దు. తర్వాత తను తప్పు చేయలేదని తెలిస్తే మనం చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది అని బ్రతిమాలిందామె. ఇది తప్పు చేసిందని నేను చెప్తున్నానమ్మవా అని రుద్ర అడుగుతూ ఉండగా, తమ్ముడు, తనని అనవసరంగా నేనే హెల్ప్ కోసం ఇంటికి రమ్మని పిలిస్తేనే ఈరోజు వచ్చింది. తనని పిలిచి ఇలా అవమానించడం మంచి పద్ధతి కాదు తమ్ముడు అని కన్నీళ్లతో రిక్వెస్ట్ చేసింది సురేఖ. ఏయ్ నువ్వు నోర్ముయ్, నీలాంటి పనికి మాలిన దానికి ఇంతకంటే మంచి వాళ్ళు దొరకలేదా అని భవానీ సురేఖని కోప్పడేసరికి, అది కాదత్తయ్య అంటున్న తనని ఆపిన శివాని, మేడం నా కోసం మీరెవరూ మాటలు పడకండి అంటుంది. ప్రదీప్ కూడా రుద్రని ఆపడానికి రుద్ర అని ఏదో చెప్పబోతే, రే ఇక చాలు, ఈ విషయంలో నన్నెవరూ ఆపకండి, నువ్వు అస్సలు ఇంటర్ఫియర్ అవ్వకు అని వార్నింగ్లా ఇచ్చాడు రుద్ర. దానితో జాలిగా శివాని వైపు చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు ప్రదీప్ కూడా. మీ కోపం తీరేదాకా కొట్టండి సార్, కానీ ఒక్క మాట, ఈరోజు నేను దొంగతనం చేశానని చెప్పి కొట్టే ప్రతి దెబ్బ మీరనే ప్రతి మాటకి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజు వీటిని వెనక్కి తీసుకోగలరేమో ఆలోచించి కొట్టండి అన్నది శివాని సూటిగా రుద్రని చూస్తూ. రుద్ర కోపంగా, నువ్విక్కడ దొంగతనం చేయలేదని తెలిసినా నేను బాధపడను, ఎందుకంటే నువ్వు దీనికంటే పెద్ద తప్పు చేసేసావు, అందుకు శిక్ష వేశాను అనుకుంటాను అంటూ కొరడా గాలిలో జులిపించిన ఆ సౌండ్కి శివాని కళ్ళలో మాత్రం ఏమాత్రం
బెరుకు బెదురు కనపడలేదు. బన్నీ మాత్రం భయంతో ఏడుస్తూ మమ్మ అని తనని చుట్టేసుకున్నాడు. బన్నీ కోపంగా రుద్ర వైపు చూసి, నువ్వు మంచివాడివి కాదు, బ్యాడ్ బాయ్వి. నేను చాలా తొందరగా పెద్దవాడిని అయిపోయి నిన్ను ఇలాగే మా అమ్మని కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు బన్నీ కాదు అని వాడిగా చూస్తూ చెప్తున్న బన్నీ మాటలను రుద్ర కేర్ చేయడు. ఆ పరిస్థితుల్లో శివానీని చూసి జాలి, తల్లి కోసం బన్నీ పడుతున్న పెయిన్ చూస్తుంటే ప్రతాప్ గారి మనసు అల్లాడిపోయింది. శివాని మోకాళ్ళ మీద కూర్చుని బన్నీని హక్ చేసుకుని మొహమంతా ముద్దులు పెట్టి, అమ్మ మాట వింటావు కదా అని శివాని అడగగానే లేట్ చేయకుండా హా అన్నాడు బన్నీ. ప్రేమగా వాడి నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు అక్కడ దూరంగా నిలబడాలి, అమ్మ చెప్పేదాకా నువ్వు అక్కడి నుండి కదలకూడదు, ఏం జరిగినా నా దగ్గరికి రాకూడదు, సరేనా అని శివాని అనగానే వాడు మాత్రం ఇష్టం లేకపోయినా అమ్మ మాట కోసం ఏడుస్తూనే శివానీని వదిలి తను చెప్పిన చోట నిలబడ్డాడు బన్నీ. శివాని సూటిగా రుద్ర కళ్ళలోకి చూస్తూ లేచి నిలబడింది, తాను సిద్ధం అన్నట్టు. రుద్ర కూడా ఎక్కడా వెనక్కి తగ్గను అన్నట్టే కొరడా పైకి లేపగానే అప్పటిదాకా ఓర్చుకున్న ప్రతాప్ గారు ఇక ఉండలేక ఆగు రుద్ర అని గట్టిగా అరిచారు. రుద్ర చేయి దించకుండా ఆయన వైపు ఏంటి అన్నట్టు చూశాడు. నీ సంస్కారం ఇదేనా? ఇలా పెంచిందా మీ అమ్మ? ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావు ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం అని ఆయన కోపంగా ఉరిమి చూశాడు. దానికి రుద్ర అసహనంగా చూడగానే, ఆడపిల్ల మీద ఎవరు చేయి చేసుకుంటాడో తెలుసా? ఎలాంటి సందర్భాల్లో కొడతారో తెలుసా? ముఖ్యంగా మగాడు ఆడవాళ్ళని కొట్టేది ఎప్పుడో తెలుసా? ఆమె నడవడిక తప్పిన రోజు, లేదా తెలియక తప్పటడుగులు వేస్తుంటే మాటలతో చెప్పి తనని ఒప్పించలేనప్పుడు, ఒక దెబ్బ వేసైనా సరి చేయాలనుకున్నప్పుడు. మరొక రకం ఏమిటో తెలుసా? తనలో నిజాయితీ లేని మగవాడు భార్యని గెలవలేక దౌర్జన్యంతో తనని లొంగదీసుకోవడానికి చేయి చేసుకుంటాడు. నువ్విక్కడ చేసేది ఏ కోవకు చెందింది మాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీ మనస్సాక్షికి చెప్పుకో చాలు రుద్ర. నా కొడుకు సంస్కారహీనుడు అనుకోవడం లేదు, మీ అమ్మ తన పెంపకంలో నీకు విలువలు నేర్పి పెంచిందని అనుకుంటున్నాను అని రుద్ర వీక్నెస్ అయిన అమ్మ పేరుని అడ్డు పెట్టుకుని రుద్రని ఆపగలిగారాయన. తండ్రి మాటలకి రుద్ర చేతిలోని కొరడాన్ని దూరంగా విసిరేసి కోపంగా శివానిని చూస్తూ, ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఏదో రోజు నా చేతికి చిక్కి తీరుతావు, అప్పుడు చెప్తా నీ పని అని మనసులో కసిగా అనుకున్నాడు రుద్ర. ఓకే, దాన్ని కొట్టకూడదు అంతే కదా, ఆల్ రైట్, బట్ దానికి నా స్టైల్లో మాత్రం శిక్ష వేసి తీరుతాను. దానికి ఎవరైనా అడ్డు చెప్పారా నాలోని రాక్షసుడిని చూస్తారు. ఈ మనిషి ఈ రోజు నుండి మన ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేసి తీరాలి. దీనికి కూడా ఏమైనా విలువలు సంస్కారాలు అడ్డుపెట్టి తనని సేవ్ చేయాలని చూడకండి అని తండ్రికి ఇండైరెక్ట్గా ఆర్డర్ వేసి విసురుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. ప్రతాప్ గారు భారంగా నిట్టూర్చి అందరినీ చూస్తూ, మీరు కూడా ఇక లోపలికి వెళ్ళండి అంటూ శివానీని చూసి, బాధపడకు తల్లి, మనం చేయని తప్పుకి ఒక్కోసారి నిందలు పడాల్సి వస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవైన ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు. మనమెంత చెప్పు, మంచి మనసున్న నీలాంటి దేవతని ఇవాళ నా వాళ్ళు అవమానిస్తుంటే చేతకాని వాడిలా చూస్తూ ఉండిపోయాను. నన్ను క్షమించు తల్లి. ఇలాగే నీ విలువ తెలియక నా వాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు వాళ్ళ తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఇది మనసులో పెట్టుకుని బాధపడకమ్మా. నా కొడుకుకి కాస్త ఆవేశం ఎక్కువే కానీ వాడు చెడ్డవాడు కాదమ్మా. వాడు చెప్పినట్టు నువ్వు ఏ పనులు చేయనవసరం లేదు. ఇప్పుడు ఎలా వస్తున్నావో అలాగే వచ్చి పిల్లలకి చదువు చెప్పు చాలు. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న ఆ పసివాళ్ళని మళ్ళీ గాడి తప్పేలా చేసి వెళ్ళిపోవద్దమ్మా అని అభ్యర్థించారాయన. దానికి శివాని విరక్తిగా నవ్వి, అంత పెద్ద మాటలు ఎందుకులే సార్, మీకు మంచి మనస్సు ఉంది కాబట్టే నేను దొంగతనం చేశాననేలా సాక్ష్యం కనబడుతున్నా నేను తప్పు చేయలేదని నమ్మి నన్ను సేవ్ చేశారు.
పైగా రమ్మని బతిమాలుతున్నారు, కానీ నేను ఇక్కడికి వస్తే రోజు మీ వాళ్ళంతా నన్ను ఒక దొంగలాగా చూస్తారే తప్ప ఇదివరకటిలా గౌరవం ఇవ్వరు. ఆ అవమానం నాకొద్దు సార్. నేను నా బిడ్డ పస్తులుంటాము, కానీ ఈ అవమానం భరించలేం సార్ అంది శివాని కన్నీళ్లతో. అంత మాట అనకు తల్లి. నువ్వంటే ఏంటో తెలియక వాళ్ళన్న మాటలు వదిలే. నీకోసం మేమంతా ఉన్నాము అని శివానికి నచ్చజెప్పడానికి చూశారు ప్రతాప్ గారు. స్టెప్స్ మీద నిలబడున్న రుద్ర కోపంగా, ఏంటి ఆవిడ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు? నేనేం చెప్పానో తనకు ఎక్కలేదా? రోజు ఇక్కడికి వస్తుందా లేదా అని నేను ఆప్షన్ ఇవ్వలేదు. ఒక్కరోజు రాకపోయినా నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటుందన్నాడు సైడ్ స్మైల్తో రుద్ర. శివాని కోపంగా రుద్ర వైపు చూస్తూ, నేను వస్తాను సార్. మీ అబ్బాయి వేసిన శిక్షని పాటిస్తానని చెప్పండి అని చెప్పి విసురుగా తన బ్యాగ్ తీసుకుని ఏడుస్తున్న కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది శివాని. వెళుతున్న బన్నీ కోపంగా రుద్రని చూశాడు. లిటిల్ హీరో, నువ్వు అలా చూడకు బేబీ. నువ్వు ఆ మనిషి కొడుకు కాకుండా ఉంటే నువ్వంటే చాలా ప్రేమ చూపించేవాడిని. కానీ నువ్వు పోయి దానికి కొడుకుగా పుట్టావు. అందుకే నిన్ను కూడా బాధ పెట్టాల్సి వచ్చింది. ఏం చేయను, ఆ టైంలో నా కోపం కంట్రోల్ అవ్వలేదు అనుకుని బయటకు నడిచాడు రుద్ర. ప్రతాప్ గారు బాధగా తన రూమ్కి వెళ్ళి భార్య ఫోటోని చూస్తూ, నా ప్రాణం నిలబెట్టిన మంచి మనిషికి నా వాళ్ళ వల్ల ఇంత అవమానం జరగడం చాలా బాధగా ఉంది ప్రసన్న అన్నారాయన. ఇక్కడ రుద్ర శివాని వెనకే వెళుతూ ఆమెని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. శివాని అక్కడి నుండి ఎప్పటిలా బస్ ఎక్కింది. తను దిగవలసిన స్టాప్లో బన్నీని భుజంపై వేసుకుని కష్టంగా బస్ దిగింది. బన్నీ అప్పటికే అలసటతో నిద్రపోయాడు. వాడిని అలాగే భుజం పైన వేసుకుని చేతిలో బ్యాగ్ పట్టుకుని నడిచి వెళ్తున్న శివాని ఒక చిన్న ఇంటి డోర్ తాళం తీసి లోపలికి వెళ్ళి వెంటనే డోర్ వేసేసింది. రుద్ర కాస్త దూరం నుండి శివానీని ఫాలో అవుతూ వచ్చిన కాసేపు కారులోనే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు రుద్ర. అతను ఎందుకు ఆమె వెనకే వచ్చాడంటే తనని డీప్గా అబ్జర్వ్ చేసి ఆమె గురించి నిజాలని సాక్ష్యాలతో సహా చూపించి తండ్రికి ఆమె ఎలాంటిదో నిరూపించాలని అనుకున్నాడు రుద్ర. శివాని అరగంట తర్వాత డోర్ తీసి బయటకు వచ్చి డోర్ లాక్ చేసుకుని వీధిలోకి వచ్చింది. పసివాడిని వదిలి ఇంత నైట్ టైం ఎటు పోతుంది ఇది అని కోపంగా తననే చూస్తున్నాడు రుద్ర. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలపై ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.